చూడగా ఈడబ్ల్యూఎస్ని మనం భరించాలి. ఈడబ్ల్యూఎస్ను మనం ఎందుకు భరించాలి? మేము భరించడానికి సిద్ధంగా లేము. కనీసం బీసీలారా ఈ ఓటింగ్లో పాల్గొండి. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు వద్దంటుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 91% మంది. అనిల్ ఇప్పుడు ఆ ఊర్లో ఉంటుర్రా వాళ్ళు? అన్న ఇక్కడ వాళ్ళ కోడలు ఉంది, ఆమె ప్రెజెంట్ లేదన్న. అచ్చా, మళ్ళా లేదా ఇప్పుడు? మళ్ళీ లేదు, ఆమె హైదరాబాద్ లో సర్జరీ కోసం వాళ్ళు వెళ్ళారట. సర్జరీ కోసం వెళ్ళిందా? కంటి ఆపరేషన్ చెప్పి చెప్పారు వాళ్ళ కోడలు. అచ్చా అచ్చా, ఓకే. అంటే వాళ్ళు పిటిషన్ ఎందుకు వేయాలనుకుందో ఒకసారి ఆమెని ఒక న్యూస్ రాయండి, వాళ్ళ అభిప్రాయం రాయండి. నమస్తే అన్న, మాట్లాడాను, ఆమెతో కాంటాక్ట్ తీసుకొని మాట్లాడాను ఫోన్ లో. ఆమె ఫోన్ చేశారు, అయితే వాళ్ళ కూడా ఫోన్ చేస్తే మాట్లాడాను. ఆమె చెప్పాను, మీరు చెప్పినట్టే చెప్పానంటే ఆమె నేను మాట్లాడాను, ఆల్రెడీ కేసు ఏదైతే ఉందో అది విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి వాళ్ళ దగ్గర కానీ చెప్పారు వాళ్ళు. కేసు విత్డ్రా పెట్టుకుంటా అని చెప్పిందా? విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి మీరంటే, ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా అంటే, లేదమ్మా నాకు ఫోన్ లేదు నేను మాట్లాడలేను చెప్పండి మీరు. సరే సరే, ఓకే 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 అనిల్, దాని మీద ఒక న్యూస్ రాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకో ఇది కథ.